ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2024వ సంవత్సరం డిసెంబర్ 29వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి? గుండె జల్లుమనే వార్త వినిపించబోతోంది. ఆ వార్త ఏంటి? అలాగే ఈరోజు దినఫలాల్లో అనుకూల ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? అలాగే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు వారికి శుభదాయకమైన ఫలితాలను అందిస్తాయి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. వీరి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనిస్తే కనుక అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడు బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే కోరిక వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాలు వీరికి అస్సలు మేలుదాయకమైన ఫలితాలను ఇవ్వవు. ఆలోచించి పెద్దలతో సంప్రదించి తీసుకున్న నిర్ణయాలు మాత్రమే వీరికి శుభదాయకమైన ఫలితాలను ఇస్తాయి. అలాగే వంశపారంపర్యంగా వీరికి దక్కాల్సిన ఆస్తులను దక్కించుకునే అవకాశాలు కూడా ఈ తులారాశి వారి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది. పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు. ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. ఈ తులారాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు. ఆ రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే వీరి జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. అయితే ముఖ్యంగా 2024వ సంవత్సరం డిసెంబర్ 29వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి కనుక చూసినట్లయితే గుండె జల్లుమనే వార్త ఒకటి మీకు వినిపించబోతుందనే చెప్పుకోవాలి. మీ యొక్క అత్యంత దగ్గరి వ్యక్తులకు సంబంధించినటువంటి అత్యంత దగ్గరి బంధువులకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు ఈ రోజు దినఫలాల్లో వినబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే అది మీకు కొంత ఆందోళన కలిగించే వార్త అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఆందోళన కలిగించే వార్త మిమ్మల్ని కొంత నిరుత్సాహపరిచినప్పటికీ మీరు శివారాధన చేసుకోవటం ద్వారా మానసికంగా కొంత ప్రశాంతత అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఇక మిగిలిన దినఫలాలు మాత్రం మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తులారాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా చక్కటి ఫలితం అయితే లభించబోతుంది. ఈ రోజు దినఫలాల్లో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే మీరు వినే అవకాశాలు ఉన్నాయి. కానీ ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం కొంత ప్రతికూలత అనేది ఉండబోతోంది. కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. చాలా కాలంగా మీరు ఒకే ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్నారు. మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారి వల్ల మీరు ఒక ఆరోపణను ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే తులారాశి వారు ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక ప్రతికూలత కూడా మీకు ఎదురు కాబోతుందని చెప్పుకోవాలి. వినియోగదారులతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి కఠినంగా మాట్లాడకుండా, దురుసుగా మాట్లాడకుండా కొంతమంది వ్యాపారస్తులు ఏ విధంగా ఉంటారంటే వినియోగదారులతో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మాట్లాడటం మూలంగా అది మీ యొక్క వ్యాపార జీవితంపై ఖచ్చితంగా ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. వినియోగదారులతో ఎంత సున్నితంగా మీరు మాట్లాడితే మీ యొక్క వ్యాపారం అంత సజావుగా సాగిపోతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా గమనించాల్సి ఉంటుంది.
ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో వ్యాపారస్తులకి కూడా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కఠినంగా దురుసుగా వ్యవహరించకుండా సున్నితంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు ఒక అప్డేట్ న్యూస్ నైతే ఈ రోజు దినఫలాల్లో వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని, అంటే అది మీ బంధువు కావచ్చు, సన్నిహితుడు కావచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి, అంటే ఒకప్పుడు మీరు నైబర్స్ గా ఉండి ఇప్పుడు విడిపోయి ఉండొచ్చు. ఈ విధంగా ఎవరైనా ఒక వ్యక్తిని ఈ రోజు కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా వారిని కలుసుకోవాలని మీరు ప్రయత్నాలు చేశారు, కానీ ఇదివరకు ఎప్పుడూ కూడా కలుసుకునే అవకాశం రాలేదు. ఈ రోజు దినఫలాల్లో వారిని కలుసుకోబోతున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు కానీ తీర్థయాత్రలకు కానీ వెళ్లాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ దాని గురించి క్లారిటీ రావటం లేదు, సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైతే జరగబోతుంది. తులారాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అంటే ప్రణాళికబద్ధంగా ఎక్కడికి వెళ్లాలి, ఎవరెవరితో కలిసి వెళ్లాలి, ఈ విషయాల గురించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారు కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు కానీ తీర్థయాత్రలకు కానీ వెళ్లటానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు, అంటే మీ యొక్క ఉద్యోగం నిమిత్తం మీరు దూర ప్రయాణాలు చేస్తున్నట్లయితే నూతన వ్యక్తుల పరిచయం మాత్రం మీకు ఉండబోతుంది. ఆ వ్యక్తి పరిచయం మీకు దీర్ఘకాలం పాటు కొనసాగబోతుంది. ఎందుకంటే చాలా మందితో మనం పరిచయం అనేది ఏర్పరచుకుంటాం. చాలా ఎక్కువ మట్టుకు మాత్రం మనకు ఒక వ్యక్తితో పరిచయం అయిందంటే అది కొద్ది సమయం వరకే ఉంటుంది. తర్వాత ప్రయాణాల్లో పరిచయమైన వ్యక్తులు కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల పరిచయమైన వ్యక్తులు కావచ్చు, ఎవరికి వారి వెళ్లిపోతూ ఉంటారు. అంటే ఎవరి దారిలో వారు వెళ్లిపోతూ ఉంటారు. అంటే ఈ రోజు మీకు పరిచయమైన వ్యక్తితో మీకు స్నేహం చెగురుస్తుంది. దీర్ఘకాలం పాటు వారితో పరిచయం అనేది కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నారో వారికి కూడా శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి కోసం, ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆదాయ మార్గాలు ఏ విధంగా పెంచుకోవాలి, దానికి సంబంధించి ఒక వ్యక్తి ద్వారా మీకు గైడెన్స్ అనేది కూడా లభించబోతుంది. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క అత్యంత సన్నిహితులకి, అంటే అత్యంత దగ్గరి బంధువులు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, వారికి సంబంధించి ఒక ఆందోళనకరమైన న్యూస్ ని అయితే మీరు వినబోతున్నారు. అయితే ఎటువంటి ప్రతికూలత మీకు కానీ మీ యొక్క ఫ్రెండ్స్ కి కానీ రాకూడదు అని, అలాగే ఏదైనా ప్రమాదం ఉంటే దాన్ని తప్పించమని శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి కూడా శివ భగవానుడు వారిని కాపాడుతాడు. కాబట్టి తులారాశి వారు తప్పనిసరిగా శివారాధన చేయండి. వీలైతే శివుడికి అభిషేకం చేయించండి. బిల్వ దళాలతో అభిషేకం చేయించడం ద్వారా ఆ పరమశివుడు సంతోషించి మీ జీవితంలో మీకు రాబోయే ఇటువంటి ప్రతికూలత నుండి బయటపడవేస్తాడు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి జాతకులు మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి. దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.